వెల్కమ్ టు NS5 న్యూస్. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు మేర లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఉదయం 3 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కిలోమీటర్కు పైగా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. అందరికీ దర్శనం అయ్యే వరకు ఆలయంలో దర్శనం ఉంటుందని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని తెలియజేశారు. జై జయ శ్రీమన్నారాయణ. భక్త మహాశులందరికీ పేరు పేరు నా విజ్ఞాపన. నేడు వైకుంఠ ఏకాదశి శనివారం. ఈ సందర్భంగా మన కూకట్పల్లి వివేకానంద కాలనీలో వేయించేసినటువంటి శ్రీమద్ అలర్మేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:05 శ్రీవార్ల యొక్క ఉత్తర ద్వారం తెరవబడింది. ఈ సందర్భంగా కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని విచ్చేసి శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకొని స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామిని కల్లార విధంగా వీక్షించి భక్తులు ఎవరైతే ఈ ఆలయానికి వస్తున్నారో వాళ్ళందరూ తమ తమ కోరికలను స్వామివారి విన్నవించుకోవడం, స్వామివారు అదేవిధంగా నెరవేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతినిత్యము మన ఆలయంలో విష్ణు సహస్రనామ సతపారాయణము, లక్ష్మీ అష్టోత్తర శతనామ సతపారాయణము, అదేవిధంగా భక్తాదులు వాళ్ళ జన్మదినం రోజు కానీ వివాహం రోజు కానీ ఎవరైతే ఏ కోరికలతో ఆలయానికి వస్తారో వాళ్ళకి అన్ని కోరికలు సిద్ధించాలని. జై శ్రీమన్నారాయణ.